వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిట్ నిఖిల్ వాక్స్. గైస్ అసలు ఏమైంది అంటే నాకు చాలామంది మెసేజ్ చేసి అడుగుతున్నారు, వీడియోస్ ఆగిపోయినాయి, ఇన్స్టాగ్రామ్లో పెడతలేవు, యూట్యూబ్లో పెడతలేవు అని చెప్పి చాలామంది అడిగారు. మనకి ఏమైందంటే హెల్త్ ఇష్యూ వచ్చింది. జస్ట్ ఈరోజే జిమ్కి వచ్చిన, నేను వర్కౌట్ చేయక దగ్గర దగ్గర 1 వీక్ అవుతుంది. ఎందుకు 1 వీక్ అవుతుందంటే మనకి బీపీ డౌన్ అయింది. ఏ ఏజ్లో బీపీ డౌన్ అయింది అనుకుంటే అట్లా ఏమనుకోకండి, ఎవరికైనా డౌన్ అయ్యేది ఉంటే అవుతుంది. నాకు కూడా డౌన్ అయింది, వైరల్ ఫీవర్ లాగా అటాక్ అయింది. కొంచెం అది సీరియస్గానే అటాక్ అయింది. 1 వీక్ అయితే అసలు లేవరాకుండా ఉంది. లేవరాకుండా అంటే లేచిన అట్లా ఏం చేసినా కానీ వర్కౌట్ చేయరాలేదు. ఈ పార్టీకి 1 వీక్ అవుతుంది, ఈ రోజుకి 1 వీక్ అవుతుంది. ఒకసారి కండిషన్ అప్డేట్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా ఆఫ్టర్ 7 డేస్ తర్వాత. ఈరోజు 8th డే. ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. ప్రీ వర్కౌట్ కూడా ఫుల్ తీసుకోలేను, హాఫ్ స్కూపే తీసుకుంటున్నా. ఈరోజు రా చెస్ట్ వర్కౌట్, చెస్ట్, షోల్డరు, బైసప్ 3 వర్కౌట్లు ఉన్నాయి. రా వర్కౌట్ షూట్ చేస్తా. లాంగ్ వీడియో ఇది. ఇప్పటి నుంచి మనకి వీడియోస్ ఎట్లా తెలియదు కానీ రా వర్కౌట్ అయితే షూట్ చేస్తా. ఒకసారి కండిషన్ అయితే చూడండి ఎట్లుందనేది. కోర్స్ చెడిపోయి ఉంటుంది బాడీ. డైట్ వర్కౌట్ లేకుంటే ఖచ్చితంగా మజిల్ లాస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయింది కూడా నాకు తెలుస్తుంది. ఒకసారి కండిషన్ అప్డేట్ పోయింది మొత్తం ఏడాడా. వర్కౌట్ చేయకుంటే ఒక 1 వీక్ యాజ్ ఎ న్యాచురల్ లిఫ్టర్గా బాడీ అనేది ఇట్లా అయితే చూడండి. వర్కౌట్ చేయకుంటే జస్ట్ 1 వీక్ అయింది వర్కౌట్ చేయక. ఇది కండిషన్. మజిల్ లాస్ అయింది కానీ ఏర్పడతలేదు. పోయింది కండిషన్, ఏది ఆడ చితికి అయిపోయింది. మీరు అనుకోవచ్చు మంచిగానే ఉంది అనిపిస్తుంది కావచ్చు, సైజ్ డ్రాప్ అయిపోయింది. మస్తు అయితే ఇంకా ఇది మన ఫస్ట్ వర్కౌట్. లైట్ వెయిట్ 30 వేసి కొట్టేది 20 అయితే లేదు. లెఫ్ట్ హ్యాండ్ చూడండి ఎట్లా ఉంటుంది. అయితే లేదు లచ్చమ్మా, అలా పడతావు. మైకేనా మాట్లాడతావా? సో గైస్, ఇది మన చెస్ట్ల సెకండ్ వేరియేషన్, కేబుల్ డిక్లైన్ ఫ్లైస్. స్లో. థర్డ్ వేరియేషన్, చెస్ట్ 2, షోల్డర్ 2, బైసప్ 3 కదా. చల్.
మన వీడియోలు నడవకపోవడానికి కారణం ఇక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి మాట్లాడకుండా ఉండడమే. ఈ సిగ్గంతా వదిలిదెంగాలి, అప్పుడే వీడియోలు మంచిగా వస్తాయి. థర్డ్, ఇది మన 4th వేరియేషన్. డంబల్ లాటరల్ రైజ్ కొట్టొచ్చు, కానీ నేను ఇది కొడతా. చల్ ఎయిట్ రెప్స్ వచ్చినాయి. పోయింది ఫామ్. ఎన్ని వర్కౌట్లు వేస్తావు రాబే అనుకోండి. మనకి చెస్ట్, బైసప్, షోల్డర్స్ ఉంది. అన్నీ తక్కువ వేరియేషన్లు. ఒక చెస్ట్ 2, షోల్డర్ 2, బైసప్ 3 అండ్ యాప్స్ ఒక 1 ఉండొచ్చు అంతే. అన్ని వర్కౌట్స్ మొత్తం క్లోజ్ టు ఫెయిల్యూర్. ఇప్పుడు బైసప్ లేదు, ఫస్ట్ వేరియేషన్ ప్రీ సర్కిల్స్. చలో సారీ వేటేలే. చలో స్లో. Yeah. Whoa. డన్. బైసప్లో ఒకటి తిక్కలేసే విషయం ఏంటంటే, ఫెయిల్యూర్ కొడతాం కదా, మంటలు వేస్తుంది, ఎందిరా జీవితం అనిపిస్తుంది. కానీ ఆ పెయిన్లోనే కొట్టాలి. నాకు ఆర్మ్స్ కొట్టాలంటే పిచ్చిలు వేస్తుంది, కానీ నా బాడీలో వీకెస్ట్ పార్ట్ అంటే ఆర్మ్సే. ఎందుకో అంత ఘోరంగా ఫీల్ అయితే నాకు. ఒక సెకండ్ రేపు నుంచే ఎక్కువ మైండ్ మజిల్ కనెక్షన్ ఎక్కువ వస్తుంది బైసప్స్కి, ట్రైసప్కి అంత రాదు. సో ఫోకస్, గివ్ అప్ ఇవ్వద్దు. కానీ మధ్యలో అప్పుడప్పుడు గివ్ అప్ ఇస్తా, ఆ పెయిన్ అంత దారుణంగా వస్తుంది. చలో Seven, 8, 9, 10, 11. సెకండ్ వేరియేషన్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. ఈ వర్కౌట్ లేని మీరు బైసప్ వర్కౌట్ చేయకండి, ఎందుకంటే ఇది ఇంక్లైన్ కల్స్. ఇది మన బైసప్కి ఎంత స్ట్రెచ్ కావాలో అంత స్ట్రెచ్ వస్తుంది కిందికి. దీని ప్లేస్లో కేబుల్ కల్స్ కూడా కొట్టవచ్చు, కానీ అంత స్ట్రెచ్ రాదు. ఇది పై నుంచి మొత్తం కింది వరకు బైసప్ మొత్తం స్ట్రెచ్ వస్తుంది. చూడండి, స్లో అండ్ కంట్రోల్డ్. కిందికి మొత్తం స్ట్రెచ్, మొత్తం. లాంగ్ ట్రైన్ అవుతుంది. లాస్ట్ వర్కౌట్ హ్యామర్ కల్స్. Yep.
అబ్బో ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. చెస్ట్, షోల్డరు, బైసెప్స్, ఓన్లీ 3 వర్కౌట్స్. అంటే చెస్ట్కి 2, షోల్డర్కి 2, బైసెప్కి 3. ఎక్కువ ఏం చేయలేదు, జస్ట్ లైట్ వెయిటే చేసిన. పంపు చూడొచ్చు, లౌడా ఏమీ లేదు, ఇలా పంపు లేదు, బొంగు లేదు. గుద్దలకి వెళ్ళి పులుగు తీసిన కోడి లెక్కైనా ఎనర్జీ వీక్తే ఇట్లా అవుతుంది అనమాట. ఫీవర్ వస్తే ఇట్లా అవుతుంది. ఇది కండిషన్. ఇప్పుడు ఒక తమ్లైన్కి ఒక ఫోటో దిగి రూమ్ పోవాలి, పోయి కొంచెం కథలు మింగాలి. ఒక్కోటి అయిపోయింది. రూమ్కి వచ్చిన తర్వాత ఇది ఓట్ షేక్. దీనికన్నా ముందు మనం ఒక 2 వస్తువులు తీసుకోవాలి. వస్తువులు, పదార్థములు. అని ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీంతోనే ఆవేద్దాం. హనీ, క్రియాటిన్. ఇది నా పోస్ట్ వర్కౌట్ అనమాట. డ్రై స్కూప్ వేసి పారేయాలి. ఇట్లా నాకు ఇట్లా డిప్రెషన్ అంటున్నా, మాట్లాడదాం. 1 స్కూప్ క్రియాటిన్, ఓట్ షేక్ యాజ్ యూజువల్. ఒక లాంగ్ అంటే కొన్ని సంవత్సరాల నుండి 3 సంవత్సరాల నుండి కంటిన్యూగా బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయినా పోస్ట్ వర్కౌట్ అయినా ఇదే ఓట్ షేక్ తీసుకుంటాను నేనైతే. దీని రెసిపీ షూట్ చేసి రీల్ లాగా నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా వెరీ సూన్. దీంట్లో ఏమేమి వేస్తానో. ఇది నా పోస్ట్ వర్కౌట్. దీంట్లో చల్లటి నీళ్ళు ఉంటాయి. గుద్ద వాళ్ళు ఎండ కొడుతుంది. గరం నీళ్ళు ఉన్నాయి, గరం పోసుకొని తాగుతురా. సో నీకు ఇట్లా లో బీపీ కావడానికి మనకి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫీవర్ రావడానికి కూడా మస్తు మంది అడుగుతున్నారు, ఏమైంది, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు. నేను ఎవ్వరికి ఏం చెప్పలేదు. అది కొంచెం డిఫరెంట్ మెంటల్ స్ట్రెస్ వల్ల అయింది. అదేదో క్లియర్ కట్గా కొంచెం సేపు అయినాక కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత క్లియర్గా కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడైతే తీసుకొని స్నానం గిట్లా వేసి మళ్ళీ కెమెరా ముంగట్టుకు వస్తాం. సో గాయస్, మనం చెప్పిన అసలు హెల్త్ ఇష్యూ రావడానికి రీజన్ ఏంటంటే, మస్తు మంది అన్నట్టే మనకు మెంటల్ ప్రెషర్స్ అనేది ఉండొద్దు అనమాట. నాకు కూడా అదే అటాక్ అయింది. ఏమైందంటే ఫుల్ స్ట్రెస్ తీసుకున్న, చిన్న ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువైపోయింది. కంపారిజన్ చేసుకోవడం మొదలుపెట్టిన. మెయిన్గా మనకి కంపారిజన్ చేసుకుంటే మన లైఫ్ ఓపెన్గా మాట్లాడాలంటే మొడ్డ ఉడుస్తుంది. కంపారిజన్ చేసుకోకండి. ఇప్పుడు నేను చేసుకున్నా. అండ్ ఇంకోటి కొన్ని ఇష్యూలు ఉన్నాయి, ఫ్రెండ్స్తో కొంచెం ఇష్యూలు ఉన్నాయి. దానివల్ల కూడా కొంచెం డిప్రెషన్లోకి పోయినా. ఇప్పుడు దానివల్లనే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. లో బీపీ వీకిన, అంటే బీపీ డౌన్ అయిపోయింది. ఇస్తామా ఇట్లా నత్తి, ఈ సుశీరా నత్తి ఇట్లా మంచిగా మాట్లాడితే నత్తిగాడు బయటకు వస్తున్నా అందుకని అట్లా ఇష్యూలు అవుతున్నాయి అనమాట. అయినాయి. ఈ 1 వీక్ మొత్తం అట్లా అయిపోయింది. ఇదే ఇష్యూ. నేను ఎవరు అడిగినా చెప్పలేను ఏమైంది ఇట్లా అయింది సడన్గా అంటే. ఇదే అనమాట మెంటల్ ప్రెషర్స్, డిప్రెషన్ అవన్నీ పెట్టుకుంటే ఇట్లా అవుతుంది అనమాట. 1 వీక్ నుండి నాకు ఒక 2 డేస్ గ్లూకోజ్ ఎక్కినాయి, బీపీ డౌన్ అయిపోయింది. దీనివల్ల ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మెంటల్ ప్రెషర్స్ దగ్గర తీసుకోకండి, ఓవర్ థింకింగ్ చేయకండి. ఓవర్ థింకింగ్ వల్లనే ఇట్లా అయిందనమాట. ప్లస్ ఈ ఎండ కూడా కారణం ఒకటి. ఎండ వల్ల డిహైడ్రేట్ అయిపోయినా, బాడీ డిహైడ్రేషన్ గురైపోయింది. వాటర్ తీసుకోక ఎండలో ఒక 2 అవర్స్ తిరిగిన అంతే. తెల్లారి వచ్చి ఇంట్లో వండుకుంటే తెల్లారులు ఎవరు రాలేదు. అండ్ పండుకున్నప్పుడు ఓవర్ థింకింగ్ వల్ల కూడా ఇట్లా అయింది. దీనివల్ల ఇప్పుడు మనం చాలా పెద్ద లాస్ అయింది. ఇప్పుడు నేను ఐసీఎన్ కాంపిటీషన్ పోయేది
పెద్ద పెద్ద మిస్టేక్ అయిపోయింది, పెద్ద తప్పు ఇది. కాంపిటీషన్ దగ్గర ఉంది, 111 రోజులు ఎంతనో ఉంది. ఇప్పుడు అది కండిషన్ నుంచి మనం పోయి మంచిగా క్లియర్ మజిల్ మాస్ మంచిగా ఉండే, మంచిగా ఫుల్నెస్ ఉండే మజిల్ మాస్. ఈరోజు కండిషన్ చూడొచ్చు, మొత్తం పక్కా అయిపోయిన పెద్ద ఎఫెక్టే ఇది నాకైతే. అట్లా అయిందనమాట. ఇవి మెంటల్ ప్రెషర్స్ అవి ఇవి లౌడా లస్కా అవన్నీ పక్కకు దింగండి. జస్ట్ ఫోకస్, ఈరోజు ఏం చేయాలి అదే చేయండి, కంపారిజన్ చేసుకోకండి. ఇప్పుడు నేను కూడా అదే ఉంది, కొన్ని ప్రెషర్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి కొన్ని స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నా. డైలీ ఒక 2 hours స్టడీ అనేది పెట్టుకున్నా, చదువుకుంటున్నా. ఇప్పుడు మన లైఫ్ అనేది కొంచెం టర్నింగ్ పాయింట్లు ఉంటుంది, ఎందుకంటే ఫోకస్ కొంచెం ఎక్కువ వేసినా ఏదైనా మన మంచిగా అని చెప్పి లైట్ తీసుకోండి. అండ్ మనం ఐసిఎన్ కాంపిటీషన్ ఆగస్ట్లో సిటీలో అవుతుంది కదా, దాన్ని ఆడవా అనేది. ఇప్పుడు ఇంకొక 2 weeksలో మనకి నా కోచ్, అది ఇంతవరకు నా కోచ్ వాళ్ళు కూడా ఎవరికి తెలియదు. ఇంతకుముందు పాత కోచ్ ఉండే, ఇప్పుడు కొత్త కోచ్ ఉన్నాడు మనకి. ఆ కోచ్ వాళ్ళు ఇంకా ఎవరికి తెలియదు, చెప్పను కూడా. అంటే మా కోచ్ సాబ్ చెప్పకమని చెప్పి చెప్పిండు అనమాట. కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నా, అదొకటి. అండ్ మనం ఆగస్ట్లో కాంపిటీషన్ ఆడుతున్నామో ఆడవతలేమో అనేది ఒక 2 weeksలో డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది చాలా మజిల్ లాస్ అయిపోయినా ఒక 1 weekలో. ఎందుకంటే కోర్స్ అవుతాము, ప్రోటీన్ ఉండదు, ఫీవర్లు ఉంటాము, మనకి మొత్తం ఎనర్జీ అనేది అసలు జీరోకి పడిపోతుంది. అట్లా అయ్యేసరికి ఎవరికైనా మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ పక్కా ఉంటాయి. నాకు కూడా అయింది, నాకు మస్తు ఎక్కువైంది. 1 week కాబట్టి చాలా ఎక్కువైంది. అండ్ ఇంకా మనం న్యాచురల్గా మనం మస్తు లాస్ అయినాం. సో మనం ఇంకొక 2 weeksలో డిసైడ్ అవుతాం ఆడవా అనేది. అది కూడా మీకు వీడియోలలో అప్డేట్ చేస్తా. అండ్ ఈరోజు ఇంకా లంచ్ చేయలేదు, ఇంకా డైట్ కూడా ప్రాపర్గా స్టార్ట్ చేయలేదన్నమాట. జస్ట్ ఓట్ షేక్ అవి ఇవి ఎగ్స్ అవే తింటున్నా. ఇప్పుడు రైస్ తినాలి, కర్రీ బయట తెచ్చుకొని తినాలి. ఈ సప్పడి కూడు తిని బయట కర్రీ పాయింట్లా కూడు తిని అలా సప్ప కూడు, అలా ఉప్పు కారం ఉండదు, లౌడ ఉండదు. లౌడ గల్లు ఎందుకుంటుంది కానీ ఉప్పు కారం ఉండదు, ఏముండదు. అవి తినేసరికి అట్లా కూడా అయింది. మస్తు ఇష్యూలు ఉన్నాయి, అవన్నీ పిచ్చలైట్ కామన్. అది ఒక పార్ట్ అనమాట, లైఫ్లో ఒక పార్ట్. ప్రెషర్స్ అనేది ఇవే చిన్న పిల్లబచ్చా ఇవన్నీ. మనం దాన్ని ప్రెషర్ ఓవర్ థింక్ చేస్తాం, అవన్నీ వదిలి మింగాలి. ఇప్పుడు లంచ్ చేద్దాం, లంచ్ చేసి కొంచెం మాట్లాడి వీడియో ఖతం చేయాలి, అప్లోడ్ కూడా చేయాలి. మస్తు డేస్ అయింది వీడియోస్ పెట్టి. మీకు కింద కామెంట్ చేయండి, కింద కామెంట్లు పెడితే నెక్స్ట్ వీడియోలో కామెంట్లు అదే వీడియోలో రీడ్ చేస్తా. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కింద అడగండి, చెప్తా. ఓకేనా? ఇప్పుడు తినాలి ఫస్ట్. సో గైస్, మీకు వీడియో చూసారే అర్థమైంది అనుకుంటున్నా మనకు ఏమి ఇబ్బంది వచ్చిందనేది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఓపెన్గా మాట్లాడితే నాకు అక్కడ ఓట్స్ కొనుక్కోవడానికి కూడా పైసలు లేవు. ఎందుకంటే మనం కొంచెం ఖర్చు చేసినాం లాస్ట్ టైం. మనం సంథింగ్ ఏదో వేసినాంలే, అది ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ మ్యాక్సిమం మనం ఐసిఎన్ కాంపిటీషన్ ఆడకపోవచ్చు. హైదరాబాద్లో ముందే తుడుముకాన్లు దిగుతారు, అదొకటి మనం చూసుకోవాలి. అయినా ఈ ఇయర్లో ఖచ్చితంగా దిగుతా. డిసెంబర్లో కూడా మనకు టైం ఉంది. ఆలోపు ఇంకా మస్తు తోపేయచ్చు బాడీని. తోపు అంటే మనం లిమిట్స్ పుష్ చేసి బల్కింగ్ మస్తు చేసి కట్టింగ్లో మస్తు చేయొచ్చు బాడీని. బట్ స్టిల్ ఇంకా డిసెంబర్లో ఆడితే ఇంకా మస్తు టైం ఉంది. కానీ గివ్ అప్ చేయకుండా ఆగస్ట్లో వీలుంటే ఆడతా, చూద్దాం అది లాస్ట్కి ఏమవుతుందో. ఈరోజు వీడియోనైతే తింతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయరు, మీ ఫ్రెండ్స్ షేర్ చేయరు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే పక్కకి స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. అంతే, ఉంటా, బై, పీస్.